అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి శిలువ మీద దేవుడు పలికిన ఆఖరి మాట 7వ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయం 44 నుంచి 49 వరకు చదువుతున్నాను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడు ఆయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. దేవుడి వాక్యం దీవించు. అందరికి లాస్ట్ వాళ్ళకి వినిపిస్తుందా? వినిపించకపోతే జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. నేను ఇక్కడ చెప్పి వేసి కదా, చాలా ప్రిపేర్ వచ్చాను మేము అందరము. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా. సో ద లాస్ట్ వర్డ్ దట్ జీసస్ స్పోక్ ఆన్ ద క్రాస్, ఇట్స్ ద లాస్ట్ వర్డ్ బట్ నాట్ ద లీస్ట్ వన్. ఎందుకంటే ప్రతి ఒక్క మాట యేసు ప్రభు శిలువలో మాట్లాడిన ప్రతి ఒక్క దానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నదని మనం తెలుసుకున్నాం. సో ఈ యొక్క లాస్ట్ వర్డ్ దేవుడు ఏమంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. మనము 7 మాటలు మనం చూసిన విధంగా ద ఫస్ట్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ ఆర్ అడ్రెస్ టు ద ఫాదర్ కదా. దేవునికి అది దేవునితో మాట్లాడాడు, తండ్రితో మాట్లాడాడు. దేవుని కన్నా ఎక్కువ తండ్రితో మాట్లాడినాడు. It looks like a brackets. మనకు brackets తెలుసు కదా, open bracket and a closed bracket. The open bracket is like a father, and another sentence at the end of the 7th word is another a closed bracket. But within the 2 brackets, Jesus spoke about the rest of the things. సో ఈ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్న మాట ఓల్డ్ టెస్ట్మెంట్లో Psalms 31:5 ఆల్రెడీ రాయబడింది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అనేక సంవత్సరాల ముందు ఈ యొక్క మాట రాయబడింది. ఇంతకుముందు అపాలజెటిక్స్ గురించి మాట్లాడుకున్నాం కొంచెం. సో ఐ ఆల్సో వాంటెడ్ టు సే వన్ థింగ్. ఎన్నో రిలీజన్స్ ఉన్నాయి మనకి ఈ దేశంలో, ఎన్నో రిలీజన్స్, ఎస్పెషల్లీ ఇండియాలో చాలా రిలీజన్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క రిలీజన్ మనము గమనించిన ఎడల ఎవ్వరు కూడా తండ్రి మన వాళ్ళకి దేవుడిగా, మానవుని మానవునిగా చూశారు, భక్తుడిగా, మానవుడు చూశారు. ఒకటే క్రైస్తవత్వం, ఓన్లీ వన్ క్రిస్టియానిటీ రిలీజన్ విచ్ విల్ సీ గాడ్ యాజ్ అ ఫాదర్. వి ఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ గాడ్ యాజ్ అ ఫాదర్ కదా. తండ్రిని దేవుని మనం తండ్రి అని మనం మొరపెట్టుకుంటా కాను, అబ్బా ఫాదర్ అని మొరపెట్టుకుంటా కాను. దేవుడు మనకు ఆ యొక్క ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ఇది మనం
యేసు ప్రభు మనం ఇంతగా మనం చూసినాం కదా, చాలా మంది అది చెప్పారు. ఫర్ 17 hours ఫ్రమ్ ద టైమ్ హీ వాజ్ లైక్ బిట్రేడ్ బై హిస్ డిసైపుల్స్ టిల్ ద లాస్ట్ వర్డ్, 17 hours హీ హెస్ గాన్ త్రూ లాట్ ఆఫ్ agony. అయినప్పటికీ ఈ లాస్ట్ వర్డ్ హీ జస్ట్ డిడ్ంట్ గివ్ అప్ హిస్ లైఫ్. అంటే ఇట్లా జస్ట్ వదిలేలేదు. అంటే మరణంకి దగ్గర అయినప్పటికీ కూడా ఆయన యొక్క సోల్ దేవునికి అప్పగించడానికి ఆయన యొక్క కంట్రోల్లో పెట్టుకున్నాడు. హౌ ఆసమ్ ఇస్ అవర్ ఫాదర్, స్టిల్ హీ హ్యాడ్ ద కంట్రోల్ ఓవర్ హిస్ సోల్. ఈ యొక్క మాటలో ఐ వాంటెడ్ టు సే 2 prominent words. One is the father, the other is the soul. ఇంతకు ముందు చెప్పినట్టు దేవుడు మన యొక్క తండ్రి అయి ఉన్నాడు కదా. సో ఇంతకు ముందు చెప్పినప్పుడు అనేక రిలీజన్స్కి ఆ యొక్క ఆధిక్యత లేనిది మనకు దేవుడు మనకి ఇచ్చినాడు. వేరే యొక్క రిలీజన్స్లో ఇఫ్ ఎట్ ఆల్ యూ కాల్ యువర్ గాడ్ని, దేవుడిని మన యొక్క తండ్రిగా పిలిస్తే వాళ్ళని ఏమంటారంటే తెలుసా, వాళ్ళని దే కాల్ హిమ్ యాజ్ బ్లాస్ఫమస్. అంటే వాళ్ళని దేవుని దూషకులుగా వాళ్ళని అడ్రస్ చేస్తారు. బట్ వీఆర్ సో బ్లెస్డ్ దట్ వీ కెన్ కాల్ ఆ గాడ్ ఆ ఫాదర్. I wanted, నేను చాలా రాసుకొని వచ్చాను. How God is, like how awesome is, how he created a world with one word, how wonderful is, how he can change the things like an up and down. దేవుడు ఏ విధంగా అన్ని చేసినప్పటికీ మనకు మాత్రం ఆయన తండ్రిగా ఉన్నాడంట. చిన్నపిల్లలు మనం చాలాసార్లు చూస్తాం కదా, హౌ దే రన్ ఇన్ టు ద ఫాదర్ కదా. వాళ్ళు ఏం పట్టించుకోరు. చిన్నపిల్లలు వాళ్ళ యొక్క తండ్రి దగ్గరికి ఏ విధంగా వాళ్ళు వితౌట్ ఎనీ లిమిటేషన్స్ హౌ దే కెన్ రన్ టు ద ఫాదర్. సిమిలర్లీ మనం కూడా మన యొక్క తండ్రి దగ్గరికి మనం వెళ్ళవచ్చు. చాలా మటుకు మనం చూసిన రీతిగా ఫాదర్ కెన్ బి ఎ CEO ఆఫ్ ద కంపెనీ, హీ మైట్ బి ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ, హీ మైట్ బి వెరీ చాలా హైయర్ పొజిషన్లో ఉన్నప్పటికీ the moment he comes home he is not into that position but he is a father. సో ఆ యొక్క ఆధిక్యత, దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఎంతో సృష్టించినాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు, ఎన్నో భూదిగంతంలో ముందునే నుంచే ఆదిలో లేనప్పటి నుంచి he is the beginning of the world but still for us he is a father. So awesome it is కదా. మనకు అది తెలుసుకోవడం మనకి ఎంతో మనకి he is such a blessing for us. సో మన దేవుని వాక్యంలో చూసినట్టు as a father has compassion for his children, so the Lord has compassion on those who fear him. దేవుని యందు భయభక్తులు గల ఉంటే ఏ విధంగా తండ్రి తన యొక్క పిల్లల పక్షంలో వాళ్ళు జాలి పడతాడో యేసు ప్రభు కూడా మన పట్ల జాలి పడతాడంట. when the condition is there, when you fear the Lord, when you fear the Lord, that's when we can receive the compassion. You know what is compassion kada. Compassion is, it doesn't come with any rules kada. అంటే compassion అంటే ఏది పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీ if you want to have compassion from the Lord, we should have fear of the Lord. So that's when we can have a compassion. మరొకసారి స్క్రిప్చర్స్ లో చూసినప్పుడు he's the holy father, నీతి స్వరూపుడు తండ్రి, మహిమ స్వరూపుడు తండ్రి. అటువంటి తండ్రి మనకు, అటువంటి దేవుడు మనకు తండ్రిగా ఉండడం మనకు దీవెనకరం. అదేవిధంగా ద సెకండ్ పాయింట్ అదేవిధంగా తండ్రి గురించి మరి యొక్క పాయింట్ ఏంటంటే, మన తండ్రిని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి వారి యొక్క శిష్యులకు నేర్పించిన ప్రార్థన ఏంటంటే ఆ ఫాదర్ హూ వాట్ ఇన్ హెవెన్, పరలోకమందున నా తండ్రి అని మనకి ప్రార్థన నేర్పించినాడు. సో చాలాసార్లు మనం మర్చిపోతాం కదా, వెన్ యూ గో త్రూ ఆల్ ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ మనం మర్చిపోతాం మనకు ఒక పరలోక తండ్రి ఉన్నాడని. మనం తనకు మొర్ర పెట్టవచ్చు ఎందుకంటే ఆయన మన తండ్రి. మన యొక్క ప్రాబ్లమ్స్ ఎవ్వరు అర్థం చేసుకున్నప్పటికీ దేవుడు మన యొక్క ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకుంటాడు. తండ్రి ఏ విధంగా కంపాషన్ ఉంటుందో దేవుడు కూడా మన పట్ల, మన ప్రాబ్లమ్స్ పట్ల God can have compassion అని మనం అనేక సార్లు మర్చిపోతాం కనుక ఇది ఒకసారి దేవుడు మనకు ఒక చిన్న జ్ఞాపకం మనకు దేవుడు చేస్తాడు, మనకు తెలుసు. బట్ స్టిల్ గాడ్ వాంట్స్ టు రిమైండ్ us. The second point is the soul కదా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఆత్మ, what is soul? Soul is the most important or expensive thing that you ever find on this earth. సోల్ అనేది ఎందుకంటే అది దేవుని వాక్యంలో ఆల్రెడీ రాస్తుంది కదా, సమస్తము సంపాదించుకొని తన యొక్క సోల్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? యూ కెన్ సీ సో మెనీ వెరీ ఫేమస్ పీపుల్, చాలా ప్రఖ్యాతి పొందిన వాళ్ళు కూడా అన్ని సంపాదించుకున్నారు, పేరు సంపాదించుకున్నారు, ధనం సంపాదించుకున్నారు, కానీ వారి యొక్క సోల్ని వాళ్ళేది పోగొట్టుకున్నారు. సో మనము ఆ యొక్క సోల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలో మనం క్లుప్తంగా మనం చూద్దాం. సో వెన్ యూ సబ్మిట్ యువర్ సోల్ టు గాడ్, ఇట్ హ్యాస్ అ మీనింగ్. చాలా మంది, యాజ్ ఐ సెడ్, పౌలు రాశాడు 1 తిమోతి 1:20 ఏం రాస్తున్నాడంటే, దేవుడు అక్కడ ఇద్దరు యవనస్తులను దేవుడు సాతానికి వారి యొక్క సోల్ని అప్పగించిండంట. ఇఫ్ యూ గో హోమ్ అండ్ దెన్ యూ కెన్ రీడ్ హౌ ది అదర్ థింగ్స్ ఆర్ దేర్. మనకు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు.
మళ్ళీ నేను when I was reading that, I was thinking, why did God submit the soul to Satan? దేవుడే ఆ యొక్క యవనస్తుల యొక్క సోల్ని సాతానుకు అప్పగించినాడంట. ఎందుకంటే దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడతాడు కదా. మనం ప్రతిసారి మనం చర్చ్కి వచ్చినప్పుడు వాక్యం ద్వారా, మనము మొబైల్ తీసినప్పుడు దే సో మచ్ ఆఫ్ లైక్ దేవుడు అనేక సార్లు మాట్లాడినప్పటికీ మనము అదే పాపము, అదే గిరిగా పాపం పైన పాపము మనం అవిధేయత చూసినప్పుడు యేసు ప్రభు అంట మన యొక్క సోల్ని సాతానికి అప్పచెప్తాడంట. మనం వీ ఆల్సో నో అబౌట్ శాంసన్ కదా. మనకి శాంసన్ గురించి అందరికీ తెలుసు. శాంసన్ సో మెనీ టైమ్స్ హీ టుక్ ఛాన్స్ కదా. చాలాసార్లు డెలీలా దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం పోయినప్పుడు నన్ను ఇట్లా గట్టి తాడుతో కడితే నా బలం పోతుంది అన్నప్పుడు టెస్టిఫై మళ్ళీ కట్టినప్పుడు మళ్ళీ దెన్ వెన్ హీ కాల్డ్ అపాన్ ద లార్డ్, గాడ్ గివ్ హిమ్ స్ట్రెంగ్త్. అట్లా ఇచ్చి ఫైనలీ అట్ ది ఎండ్ వెన్ లైక్ ఆయన ఇంటికలు ఎప్పుడైతే కత్తిరింపబడ్డాయో, when he called upon the Lord, the Holy Spirit of the Lord already left him. ఆయనని విడిచిపెట్టిందంట. సో ఇప్పుడు విడిచిపెట్టేవి he had many chances. మనకు కూడా అలా ఎన్నో ఛాన్సెస్ ఉంటాయంట. బట్ దట్ బార్డర్ లైన్ we should never cross. సో దేవుడు ఇచ్చిన మనకి ఎన్నోసార్లు ఛాన్సెస్ ఇస్తుంటాడు. మరి ఒకసారి పోనీలే నా పిల్లలు, నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు అని దేవుడు ఎన్నోసార్లు మనకి ఛాన్స్ ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు మన యొక్క ఛాన్సెస్ లోపలనే మనము we should not take an advantage of God's mercy, but we should like to adhere to the words of the Lord and then make God as a father. దేవుని ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ యవనస్తుల యొక్క సోలు సాతానికి అప్పచెప్పబడదంట. సాతాను అప్పచెప్తే ఏమవుతుంది? సాతాను యొక్క కార్యాలు వాళ్ళ ద్వారా జరగబడతాయి. అంటే యేసుప్రభు ఒక వాక్యం రాసింది కదా, యేసుప్రభు ద థీఫ్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. సో ఒక దొంగ అంట హీ కమ్స్ టు స్టీల్, అంటే దొంగతనం చేయటం కాను, చంపుటకు కాను, నాశనం చేసటం కాను వస్తారంట. బట్ జీసస్ కమ్స్ టు గివ్ యూ లైఫ్ అండ్ దట్ టు ఇన్ ఫుల్, అంటే కంప్లీట్ లైఫ్ దేవుడు మనకి ఇచ్చటం కాను దేవుడు వస్తున్నాడు. సో మనము ఒకవేళ మన యొక్క సోల్ని యేసు ప్రభుకి మనం అప్పగిస్తే మనం దేవుని యొక్క కార్యాలు చేస్తాము. ఒకవేళ మనం చెప్పినప్పటికీ వినకుండా మన యొక్క సోల్ మనం సాతానుకు అప్పచెప్తే ఏమవుతుందంటే వీఆర్ గోన్ టు డూ ద వర్క్స్ ఆఫ్ ద సేటన్. సో మన చాయిస్ ఇస్ ఆస్, ఇస్ ఇట్ లైక్ దేవుడు మనకు ఆ చాయిస్ ఇస్తున్నాడు. ఈ రోజు గాడ్ ఈస్ గివింగ్ అస్ అ ఛాన్స్. డూ యూ వాంట్ టు గివ్ యువర్ సోల్ టు జీసస్ ఆర్ డూ యూ వాంట్ టు గివ్ యువర్ సోల్ టు సేటన్? సో ఇది ఒక డెసిషన్ మాత్రం గాడ్ డజంట్ వాంట్ టు టేక్ కదా. గాడ్ లవ్స్ us బట్ హీ డజంట్ వాంట్ టు ఫోర్స్ us కదా. నేను చిన్నప్పుడు అనుకునేది అందరికీ దేవుడు ఏం తప్పు చేయకుండా అందరినీ పరలోక రాజ్యం తీసుకోవచ్చు కదా అని అనుకునేదాన్ని. బట్ గాడ్ డజంట్ వాంట్ టు ఫోర్స్ us బట్ హీ gave us a choice to choose whether you want to follow Jesus or whether you want to follow Satan. Romans 1:20లో God gave them ఒక తుచ్చమైన అభిలాషలు అనే వర్డ్ రాసింది అక్కడ ఇచ్చిందంట. ఎందుకంటే ఇంతకు చెప్పినట్టు దేవుడు అనేక సార్లు మాట్లాడినప్పుడు మనం మాట వినకపోతే ఆ యొక్క తుచ్చమైన మనకి ఇంగ్లీష్లో మంచి షేమ్ఫుల్ లస్ట్ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం యేసు ప్రభుని మనం మహిమ పరచకుండా మన సాతాను యొక్క క్రియల్ని మనం చేస్తామని రాసింది. చాలా మంది మీరు చూసి ఉండొచ్చు. ఇంతకు చాలాసార్లు మనం వన్ మోర్ వర్డ్, వై డిడ్ జీసస్ సబ్మిటెడ్ హిస్ సోల్. సో ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళాక ఇది కంప్లీట్గా చాప్టర్ చదువుకోండి. Ephesians 5:27. So he might present it to glorious church, and we'll read in English, that he might present her to himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that she should be holy and without blemish. మనం ఒక చర్చ్ లాగా without any blemish కదా. ఈ పెళ్లి చూపులకు పోయినప్పుడు మనం చూస్తాం కదా, ఎస్పెషలీ మెన్ వాంటెడ్ టు హ్యావ్ అ నైస్ లుకింగ్ గర్ల్ కదా. వాళ్ళు ఎట్లా ఉన్నప్పటికీ వాళ్ళకి ఎట్లా అందమైన భార్య కావాలని కోరుకుంటారు కదా. అదే వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ జాబ్ అన్నా లేక హై ప్రొఫెషనల్ అంటే వాళ్ళకి ఇంకా అందమైన భార్యలు కావాలని, భాగ్యస్వాములు కావాలని కోరుకుంటారు. దట్స్ అ జనరల్ థింగ్. ఈవెన్ ఉమెన్ విల్ హ్యావ్ ద సేమ్ థింగ్. సో జీసస్ డజంట్ వాంట్ us to look with a wrinkled face, any defects, ఏ స్పాట్ కూడా ఉండకుండా అంట. He wants us to have a complete structure, a beautiful structure. That's what God is looking at us as a church. మనం చాలాసార్లు చూస్తాం కదా, రోడ్ మీద వెళ్ళినప్పుడు రోడ్ రిపేర్స్ అవుతుంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని రాసి ఉంటుంది కదా. సో we're all in God's sight, we are in work in progress. So when you look at me, I'm not the complete one, I'm not the final product, but దేవుడు నా ఎడల ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణము he's going to work on me. Only when I give him a chance to work on me, when I give him the permission, when I give my soul to him to work on me, దేవుడు మనను
కంప్లీట్ ఒక వ్యక్తిగా దేవుడు మార్చుకుంటా అని చెప్తున్నాడు. మనం చాలాసార్లు ఇండియాలో మనం బియ్యం ఏరుకుంటాం కదా చిన్నపిల్లలకి ఇక్కడ బియ్యం ఏరుకుంటాడో తెలియదు అనుకోండి, ఎందుకంటే రాళ్ళు కూడా ఉంటాయి కదా ఇక్కడ బియ్యంలో. బట్ మనకి ఇండియాలో తెలుసు కదా బియ్యం ఏరుకుంటాం. అయితే రాళ్ళలో 2 టైప్స్ ఆఫ్ రాళ్ళు ఉంటాయి కదా, ఒకటి నల్ల రాళ్ళు ఉంటాయి, ఒకటి తెల్ల రాళ్ళు ఉంటాయి. నల్ల రాళ్ళు ఏంటంటే తొందరగా కనబడతాయి. సో మళ్ళీ నాకు చిన్నగా ఉన్నప్పుడు నేర్పించినప్పుడు నల్ల రాళ్ళే ఏడుతుంటాయి, తెల్ల రాళ్ళ కనిపించకపోతే, బికాజ్ దే లుక్ జస్ట్ లైక్ ద రైస్ లాగానే ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మనం టేక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మనకు కనిపించే పాపంలో మనం వదిలిపెట్టినామో, దట్స్ లైక్ టేకింగ్ ఆఫ్ ద బ్లాక్ స్టోన్స్ ఇన్ అవర్ లైఫ్స్. కానీ చాలాసార్లు మనకు లోపల ఉన్న పాపము, అన్ఫర్గివ్నెస్, నాట్ బీయింగ్ రైచస్, నాట్ హ్యావింగ్ హేట్రెడ్, జెలసీ, ఇవన్నీ వేరే వాళ్ళకి కనబడే పాపాలు మనకి ఎన్నో ఉంటాయంట. nobody know what sorts of I have sins what I have, because we might be thinking akka manchida antuntaru, but everyone మనకే తెలుసు మన లోపల ఉన్న ఆ యొక్క కనబడేవి పాపాలు ఏమరియో మనకే తెలుసు. సో గాడ్ ఈస్ గివింగ్ us a chance. We have to identify each and every sin that is not visible to others but which we know, so that we can become that perfect bride that God is looking into us. సో ఈ 40 days అంతా మనం చూసాం కదా, చాలా సో మెనీ పీపుల్ హ్యావ్ గాన్ ఫాస్టింగ్ కదా, చాలా మంది వీ హ్యావ్ గివెన్ అప్ మనకి ఇష్టమైన ఫుడ్స్ ఇచ్చేసాము, చాలా మంది గేవ్ అప్ సోషల్ మీడియా ఆర్ స్క్రీన్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా మంది దేవుని యొక్క వాక్యం చదువుకునడంలో, ప్రార్థన చేయట్లో చాలా సమయం గడిపారు. సో వాట్ వీ గోనా డూ నౌ కదా, దిస్ ఈస్ ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ ద లెంట్ సీజన్. ఇంకా ఫ్రమ్ నౌ ఆన్ వి లుక్ ఫార్వర్డ్ ఫర్ ద ఈస్టర్. సో అనుకుంటారు, అబ్బా నా 40 days అయిపోయినాయి, నౌ ఐ కెన్ ఈట్, ఇజంట్ ఇట్? 40 days అయిపోయినాయి, I don't need to read the Bible and pray at the same time. But God is encouraging us to continue what we have been doing for these 40 days. There's a saying, మీకు అందరికీ తెలుసు, anything you do for 21 days, it becomes a habit. So మనము all these days, like fasting we can do once in a week. కానీ దేవుని వాక్యం చదువుకోవడము, ప్రార్థన చేయడం మనం కంటిన్యూ చేసుకుంటూ ఆ యొక్క హ్యాబిట్ మనకి ఏదైతే 40 daysలో మనకు వచ్చిందో అది కంటిన్యూ చేయడము మనకు చాలా దీవెనకరంగా ఉంటుంది. అగైన్ సోషల్ మీడియా as well. I went to a teen, I take the teen children క్యాంప్ తీసుకెళ్తాను. We had a session on social media. పిల్లల్ని నేను స్క్రీన్ టైం చూస్తే they are browsing in 24 hours, 18 hours of screen time on their mobiles. Can you imagine? 18 hours. చిన్న పిల్లలు, స్టూడెంట్స్, they are only into high school. సో యాజ్ పేరెంట్స్ మనం మన యొక్క స్క్రీన్ టైం తక్కువ చేసుకుంటూ మన యొక్క పిల్లల యొక్క స్క్రీన్ టైం, బికాస్ వీ డోంట్ నో వాట్ కమ్స్ ఇన్ ద మొబైల్స్ కదా, ద హోల్ వరల్డ్ ఈస్ దేర్ ఫర్ యూ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అండ్ చిల్డ్రన్ కెన్ గెట్ లాస్ట్. సో ఆ విధంగా మన యొక్క సమయం వ్యర్థం చేసుకునే అంటే మంచి వాటర్లో మన యొక్క సమయం మనము ఉపయోగించుకొని దేవుని యొక్క రాజ్యంలో మనం వెళ్ళాలని కోరుచున్నాను. అండ్ మన యాజ్ ఎ సెడ్, if at all any one of you have not given your soul to దేవునికి ఇంకా ఇవ్వకపోతే, ఒకవేళ మీరు మారు మనసు పొందక, మీ యొక్క పశ్చాత్తాపం పొందక, దేవుని యొక్క నూతన జీవితం మొదలు పెట్టకపోతే, this is an opportunity for all of you to come to Jesus, ask for forgiveness and say unto Jesus, God, forgive me with the blood that you shed on the cross. Make me as a children. నా హృదయంలో కరా దేవుడా అని మనము అదే, దట్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ born again. So if at all you never said this prayer, this is an opportunity where you can say that prayer and you can give your soul to Jesus. And how awesome it is. There's no age limit, there's no gender, anything. You can come to Jesus at any time. As the song says, just as I am. నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే, Lord, I am coming into your presence. దేవా నన్ను అంగీకరించు, just as I am. Lord, accept me because I want to surrender my life to you, Lord Jesus. సో దేవుడు మరి ఒకసారి అంతం మాటగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, 2 things. You make your God as your father, and you can give your soul to Jesus, and you can be a blessing not only for your family, not only for everyone, but to others as well. One more thing, దేవుడు ఏ విధంగా యేసు ప్రభు అంతంలో తన యొక్క సోల్ని దేవుడు ఏ విధంగా అప్పగించడం, మనం కూడా మన యొక్క జీవితం యొక్క అంతంలో మన యొక్క సోల్ని దేవునికి మనం అప్పగించాలంట. సో మన ఇచ్చిన రక్షణను మనం జాగ్రత్తగా దాన్ని దాచుకొని, మన అంతం వరకు దాచుకొని మనం దేవునికి అప్పగించాలి. దేస్ అ సేయింగ్, మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో కానీ, మన తెలుగు వాళ్ళంట కార్యం ఆరంభం చేసేవాళ్ళే అంట, కానీ అంతం చేసేవాళ్ళు తక్కువ అంట. సో వీ షుడ్ నాట్ మేక్ దట్ స్టేట్మెంట్ ట్రూ. సో మనం దేవునిలో మనం ఏ విధంగా మనం స్టార్ట్ చేస్తామో అంతం వరకు దేవుని ఎడలో మనము సాగి, మనమే కాకుండా మన పిల్లలు, మన సంఘము, మన యొక్క కుటుంబాలు అందరము ఎత్తబడే గుంపలో, మరణమైతే మరణము,
దేవుని యొక్క రాకడైతే రాకడలో మనం ఎత్తబడే గుంపులో మనము మన యొక్క కుటుంబంతో సహా సంఘంతో సహా ఎత్తబడాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. చెప్పిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆంటీకి, చర్చ్కి వెనిపించిన తల్లంపై అనేక వందనాలు. థ్యాంక్ యూ ఆంటీ. ప్రార్థించుకున్నాం. స్తుతి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా. అయ్యా నీకే వందనములు రాజా. మీరు మాకు కాల్చిన రక్తమును బట్టి వందనములు రాజా. మీరు మాకు ఇచ్చిన స్వాతంత్రమును బట్టి వందనములు రాజా. మీరు మాకు ఇచ్చిన ఈ సమయంలో బట్టి వందనములు రాజా. అవునయ్యా, నువ్వు నాయన మమ్మల్ని కుమార్తెలుగా తండ్రి నీ యొక్క స్వాస్థ్యముగా మార్చుకున్న విధానమును బట్టి ప్రభా జీవితం అంతా నేను స్తుతించిన తండ్రి నీ రుణములు మేము తీర్చుకోలేము ప్రభా. తండ్రి అనే పిలిచే అర్హత మాకు ఇచ్చినందుకు వందనములు రాజా. అవును తండ్రి, మా రక్షణ ప్రభా అంతం వరకు కాపాడుకుని నువ్వు వచ్చి దినములు తండ్రి మా ఆత్మను నీకు అప్పగించేంత వరకు కూడా తండ్రి మమ్మల్ని మీకు సమర్పించుకొని నీ చిత్తానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేసి అనేకులకు తండ్రి మేము సాక్షులుగా తండ్రి నాయన బూది గింతములు నిలబడే కృపని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామపరి